గురుకులాల ఏర్పాటు కానీ 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గురుకులాలు లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను. నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం. కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి. మీరు పెడుతున్న బడ్జెట్ కానీ, మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ, మీరు చెప్తున్న మాటలు కానీ, దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం, కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు. మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేము వ్యతిరేకించట్లేదు. 200 కాకపోతే 2000 కోట్లు పెట్టండి. కానీ ఆ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం. అంటే మీ విధానం ఏది ఉందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? 125 కోట్లలో పెడతారా? 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడు మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళనంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీణ్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. అన్నిటికైనా ముఖ్యంగా 85 కోట్ల నుండి 125, 200 ఎట్లా పెరిగిందనే చెప్పాలి, ఎందుకు పెరిగిందనే చెప్పాలి. 85 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏమేమి నామ్స్ పెట్టున్నారు, 125 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏం పెట్టున్నారు, ఏం మార్పు వచ్చింది? 85 కోట్లకు 125 కోట్లకు, అదేవిధంగా 200 కోట్లకు ఏం మార్పు వచ్చింది? కనీసం అదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు మీకన్నా క్లారిటీ ఉందా? అది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద అదేదో అడ్డుకుంటున్నాము, పేద బిడ్డలకు చదువు చెప్తుంటే అది ఇష్టం లేదనే లెవెల్లో మాట్లాడిందని ఖండిస్తూ ఇప్పటికైనా ఈ మతలబేందో క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని. మరి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ అన్నప్పుడు ఎన్ని రోజులలో కడతారు? ఈరోజు మీరు ఇచ్చిందా 20 స్కూళ్ళు సరిపోతాయి. మరి మిగతా స్కూళ్ళు, మిగతా నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో మీ ప్రణాళిక ఏందని ఈ ప్రభుత్వం క్లియర్ చెప్పాలి.